టీడీపీ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. మాజీ ఎంపీపీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు రాళ్ల దాడి చేశారు. అనంతరం ఇంటి బయట ఉన్న కార్పై కూడా అటాక్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి. చూస్తున్నాం ఏకంగా ఇంటి మీదకి వచ్చి ఈ విధంగా అరాచకం సృష్టిస్తున్న పరిస్థితులు. ఆ తర్వాత ఏమన్నా కేసు పెట్టడం లాంటిది జరిగిందా? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న పరిస్థితి చాలా ప్రస్తుతం కనిపిస్తోంది. చిన్న ఇటుక విషయాలకు సంబంధించి పెద్ద ఎత్తున దాడులు చేయడం, అదేవిధంగా భౌతిక దాడులతో హింసా రాజకీయాలు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తాజాగా గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి గుత్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డికి, అదేవిధంగా టీడీపీ నాయకుడు ప్రతాప్ మధ్య కొంత ఆర్థిక లావాదేవీల వ్యవహారం నడుస్తోంది. నిన్న ఒక డాబాలో చర్చిద్దామని రమ్మని ఒకసారిగా టీడీపీ నేతలు దాడి చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే మాజీ ఎంపీ కోన మురళీధర్ రెడ్డిపై దాడి చేశారు. ఆ తర్వాత నేరుగా ఆ కోన మురళీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా విచక్షణారహితంగా రాళ్లతో కూడా దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా అద్దాలు కూడా ధ్వంసం చేసి అక్కడ పార్క్ చేసిన వాహనాలపైన కూడా విచక్షణారహితంగా రాళ్లతో దాడులు చేశారు. రాడ్లతో అద్దాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలనే ఊరు విడిచిపోవాలని చెప్పడం, అదేవిధంగా వారిని వేరే ఇతర ప్రాంతానికి వెళ్లేలా చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది, చర్చనీయాంశంగా మారింది. కఠిన చర్యలు తీసుకోవాలి టీడీపీ నేతలపైన, అదేవిధంగా ఎవరైతే గూండాగిరి చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్న పార్టీ పరిస్థితి డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.